కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? చాలా బాగుందండి. ఒక మహిళా పార్టీ పెట్టి ఇంత ధైర్యం ఇచ్చిందంటే ఇంత పెద్ద రాజకీయ పరిస్థితులలో చాలా గర్వకారంగా ఫీల్ అవుతుందండి. కవితక్క గారు లాంటి మహిళలు కూడా మనకు అవసరం. ఎందుకంటే మహిళా సమాజం అనేది ఇలా అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారు కాబట్టి కవితక్కను కూడా ఆమె సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ ఆమె ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ అయితే చేశారు. దీన్ని మీరు నమ్ముతున్నారా? అంటే ఎప్పుడు సరిగ్గా అంటే సింగిల్గా ఫస్ట్ పోటీ చేసిన పార్టీ ఇటువంటి మేనిఫెస్టోను ఇప్పుడు వచ్చి ఏ పార్టీ కూడా రిలీజ్ చేయలేదు. దీన్ని ఎలా చూస్తారు? చాలా బాగుందండి. ఎందుకంటే ప్రజలకు గుర్తుపెట్టుకోండి, ఉత్సాహాలు కాదండి, ప్రజలకు అవసరమైతే ఫ్రీ ఎడ్యుకేషన్, అదేవిధంగా మంచి హాస్పిటల్లో వైద్యం అనేది ఇంపార్టెంట్. అలాంటి మంచి స్కీమును తీసుకురావడం అది రాజకీయ నాయకురాలకు ఉన్నటువంటి లక్షణంగా నాకు అనిపించింది. ఎందుకంటే ఉచిత పథకాలు ఇచ్చే ప్రజల్ని సోమరిపోతులు చేసేటువంటి పార్టీలు ఇప్పుడు తయారైనాయి. కానీ మేమేంటంటే మనిషి బతికితే మంచి ఆరోగ్యంగా ఉంటే ఎంత పనిని ఎంత శక్తివంతంగా ముందటికి వెళ్ళొచ్చిన సంకల్పంతో తీసుకొస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డకు ఇలా ఎడ్యుకేషన్ అనేది అవసరం. ఇలా అలాంటి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే రాష్ట్రంలో కానీ ఇతర దేశాలు కానీ ఎక్కడికి పోయినా కూడా చదువు అనేది ఇంపార్టెంట్ కాబట్టి చదువు ఎప్పుడైనా కూడా పనిచేస్తుంది కాబట్టి ఆమె మంచి కార్యక్రమం తీసుకుంది. కవిత గారు సీఎం అవుతారంటారా? 100% అవుతారండి, సక్సెస్ఫుల్గా అవుతారు. తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి కవితక్క గారు కాబోతున్నారు, అవుతారు కూడా. కానీ ఇప్పుడు మరి బీఆర్ఎస్కి ఎంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ వల్ల? ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు జాగృతి కార్యకర్తలు మనం చూసుకుంటే కూడా కవితక్క పార్టీ జాగృతి కార్యకర్తలు అందరూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశారు. కానీ ఇలా కవితక్క గారు పార్టీ పెట్టడం వల్ల వాళ్ళ కార్యకర్తలు అదేవిధంగా కొత్త తరం ఉన్నటువంటి యువతను కానీ కొత్త తరం రాజకీయ నాయకులను కూడా తీర్చిదిద్దాలి కాబట్టి అందరూ కూడా ఉంటుంది, కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ ఉన్నా కూడా మహిళలందరికీ ఏకమైతే గిట్ట కవితక్క గారు ముఖ్యమంత్రి అవుతారు. మన కేసీఆర్ కాదు, మన కేసీఆర్ మారిపోయారు. ఇప్పుడు ఉన్నది ఆత్మలో ఉన్న బొమ్మ అని కూడా ఆమె మాట్లాడడం అయితే జరుగుతుంది. దీన్ని ఎలా అంటారు? దీన్ని ఏ విధంగా అంటారు? నిజమండి, ఇప్పుడు కవితక్క గారు మాట్లాడి నాకైతే వాస్తవం అనిపించిందండి. ఇలా హైడ్రా బాధితులు ఎంతోమంది సరే డబ్బులు ఉన్న వాళ్ళది కూలగొట్టిన వేరు, కానీ పేదోళ్ళది కూలగొట్టినప్పుడు కూడా అనేకమైన ఇబ్బందులు అయినా చూసినాం మనం, అంత ఎంత ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే గిట్ట చాలా మందికి ఏ సమస్య పైన కూడా వాళ్ళు 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష హోదాలో ఉండి సమస్యలపైన కొట్లాడట్లేదు. ఇలా ప్రజలు నిన్ను నమ్ముకొని ఓటేసి నీకు అధికారం ఇచ్చినప్పుడు అధికారం పోయినప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడాలి కదా, నిలబడట్లేదు అని చెప్పేసి ఆమె చెప్పింది. అది కరెక్ట్. ఏదైనా కూడా ప్రజల్ని నమ్ముకొని ప్రజల కోసం పోరాడితే ప్రజలు అన్నీ కూడా గమనిస్తారు. 100% కవిత గారు మాట్లాడింది మాత్రం వాస్తవము, నిజం. అది యూత్ సపోర్ట్ అంతా కూడా ఉంటుందా కవిత గారు? 100 ఉంటుందండి, 100% ఉంటుంది. ఎందుకంటే ఆమె ప్రజల కోసం, పేద ప్రజల కోసం, అందరి కోసం కూడా కొట్లాడడానికి ముందుకు వస్తున్నది కాబట్టి అందరు స్వాగతిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ప్రజల్ని నమ్ముకొని ముందటికి వచ్చి పని చేసుకుంటే 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు, ఆమె మాత్రం జనాల్ని నమ్ముకొని ముందటికి వస్తుంది కాబట్టి సక్సెస్ఫుల్ అవుతుంది.